యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చేసింది, కానీ నీకింకా 3 ముళ్ళు పడలేదు. అప్పటి వరకు నాకు టైం ఉంది. నువ్వు ఒకే ఒక్కసారి నువ్వంటే నాకు చాలా ఇష్టం త్రిశూల్ అని చెప్పు చాలు. ఇంట్లో వాళ్ళందరికీ నన్ను బలవంతం చెయ్యొద్దు శివాని. నేను నిన్ను బలవంతం చేయట్లేదు శివాని. నీ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ మాటల్లో రావట్లేదని చచ్చిపోతున్నాను శివాని. నా కళ్ళల్లో నీపై ప్రేమ కనిపించటానికి అవకాశమే లేదు. నేను కనిపించలేదని నువ్వు బాధపడలేదా? నువ్వు కంగారు పడుతూ నన్ను వెతుక్కోలేదా? నువ్వు సంతోషంగా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ రాలేదా? వీటన్నిటిలో ప్రేమ ఉంది శివాని. నీకెందుకు అర్థం కావడం లేదు? ఒక్కసారి నీ అంతరాత్మని ప్రశ్నించి చూడు, అదే చెప్తుంది నువ్వు వెతుక్కుంటూ వచ్చింది నన్నే అని. నా అంతరాత్మని ప్రశ్నించే అవసరం నాకు లేనే లేదు. నాకు కావలసిన ప్రేమ నాకు దొరికింది అని చెప్తున్నా. నా ప్రేమని పొందే సమయం వచ్చేసింది. ప్లీజ్ శివాని. నువ్వసలు ఎందుకు తిరిగొచ్చావని నాకు ఈ సమయంలో ఇలా అనిపిస్తుంది. ప్రశాంతంగా నా పెళ్లి కాబోతుంది. నువ్వొచ్చి నా ప్రశాంతతని పాడు చేసిందే కాక పెళ్లి ఆగిపోయేలా చేస్తున్నావు. శివాని, నువ్వు అలా అనొద్దు. ఆలోచించు శివాని. నీకు నా మీద ఒక్క క్షణం కూడా ప్రేమ పుట్టలేదా శివాని ఇప్పటి వరకు? లేదు. అంటే నేను నీకు ఏమీ కానా? ఎన్ని రోజులుగా నేను నిన్ను ఒక స్నేహితుడిగా చూసా, కానీ ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తుంటే నీతో ఎందుకు స్నేహం చేశానా అని అనిపిస్తోంది. నన్ను నిజంగానే వదిలేళ్ళిపోతాను అంటావు నువ్వు. నా ప్రేమని కాదంటావు. నేను నీకేమీ కానంటావు. ఇలాగే నువ్వు నన్ను అడిగితే నువ్వు నాకు ఏమీ కావు. నా ప్రేమని పోగొట్టుకుంటావా శివాని? నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా శివాని? ఎందుకు శివాని? నీకేమీ అనిపించట్లేదా? ఏమైనా అనిపించటానికి అసలు నేను నిన్ను ప్రేమిస్తేనే కదా. అయితే నేను నీకు అక్కర్లేదా శివాని? లేదు. నాకు నా త్రివిక్రమే ముఖ్యం. నాకు నా ప్రేమే ముఖ్యం. శివాని, నేనెప్పటికీ ఇంక నీ జీవితంలో ఉండను. నాకు నువ్వు అవసరం లేదు. శివాని, ఒక్కసారి నీ మనసు మార్చుకో శివాని. త్రిశూల్, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా విను. నా మనసు ఎట్టి పరిస్థితిలోనూ మారదు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. త్రివిక్రమ్ కట్టే తాళి నా మెడలో ఉంటుంది. నువ్వు వేసే అక్షింతలు నా తల మీదుంటాయి. మౌనగానాలు నీవే, పంచప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాదే విజయమా. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ప్రేమించడం నేరమా? కనులే కరువైతే అందమెందుకు, వనమే ముళ్ళై. Will you marry me, శివాని?
కలలే కథలై బతుకే చితులై సాగే పయనం నీదా ప్రేమ 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 నీకు ఇది న్యాయమా ప్రేమ ప్రేమ ప్రేమించడం మీరు జాగ్రత్త మేడం. మేడం మీకేం కాకూడదు. నేను దేవుణ్ణి వేడుకున్నాను, మీకంతా మంచి జరుగుతుంది. మీరు నవ్వుతూ ఉండడం నేను చూస్తాను మేడం. కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా చెలియా శిలలే కాకు వెలెందుకు జతగా నువ్వు లేక నేను ఎందుకు మమతే కరువై మీ పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు, కానీ మీకు తాళి కట్టేది నేనే. లోకం నరకం కాదా ప్రేమ దేవుడా, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. త్రిశూల్ నా మాట విన్నాడు, అది చాలు. ఏ విఘ్నము లేకుండా త్రివిక్రమ్ శివానికి తాళి కడితే నాకదే చాలు. ఏంటి నందిష, కొడుకు పెళ్లి పనులు వైభవంగా జరుగుతున్నాయి, సంతోషమేనా? అయ్యగారు, వాడు మీకు కొడుకే కదా. దమయంతి, మాంగళ్య ధారణకి అంతా సిద్ధమే కదా? అత్తయ్య, అది ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను అత్తయ్య. మంగళసూత్రం కనిపించడం లేదేంటి? అయ్యో దేవుడా, ఎక్కడుంది? ఇక్కడెక్కడా లేదే. మధుమతి నాకిచ్చింది, అప్పుడు ఇదే బ్యాగ్లో పెట్టాను కదా, కనిపించట్లేదేంటి? ఇప్పుడేం చేయాలి? త్రిశూల్కి ఫోన్ చేస్తాను. అమ్మ ఫోన్ చేస్తుందేంటి? పెళ్ళికి పిలుస్తుందేమో. శివానికి నేను అక్కర్లేనప్పుడు నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళను. త్రిశూల్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎక్కడున్నాడు వీడు? మండపంలో కనిపించలేదు. దేవుడా, నువ్వే దారి చూపించవయ్యా. శివాని చివరి క్షణాల్లో అయినా నా ప్రేమను ఒప్పుకుంటుందేమో అని చాలా నమ్మాను, కానీ ఇప్పుడు అలా జరగలేదు. నేను పెళ్లి మండపానికి వెళ్తే అక్కడ త్రివిక్రమ్ బ్రో శివానికి తాళి కడతాడు, నేను నుంచో అక్షంతలు వేయాలి. లేదు, నా వల్ల కాదు అది తట్టుకోవడం. నేను వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను.
అమ్మేంటి పదే పదే ఫోన్ చేస్తూనే ఉంది. త్రిశూల్, ఫోన్ లిఫ్ట్ చేయరా ప్లీజ్. త్రిశూల్, కాల్ రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ కంగారు పడుతూ ఉంటారేమో. హలో అమ్మా, ఏంటమ్మా పదే పదే ఫోన్ చేస్తున్నావు? ముహూర్తం టైం అయిందనా? సరే అమ్మా, నేను ముహూర్తం టైంకంతా అక్కడ. అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? త్రిశూల్, ఒకసారి రూమ్కి రారా. ఏమైందమ్మా? త్వరగా రారా. అమ్మ ఎందుకు ఏడుస్తోంది? అమ్మకి శివాని విషయం తెలిసిపోయిందా? ఎవరైనా చెప్పేశారా? లేదు, నేను ఎందుకు ఇక్కడే ఉండి ఏదేదో ఆలోచించుకోవాలి? డైరెక్ట్గా వెళ్ళి అమ్మని అడుగుతాను. అమ్మా త్రిశూల్, అమ్మా ఎందుకమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎవరైనా మన అన్నారా? మండపంలో ఏమైనా జరిగిందా? చెప్పమ్మా చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఈ పెళ్లి ఆగిపోతుంది నాన్న, అందుకు నేనే కారణం అవుతాను. అమ్మా ఏమంటున్నావు అమ్మా? ఈ పెళ్ళి ఏమైందమ్మా? మా ముందు నువ్వు ఏడు పాపి, ఈ పెళ్ళి ఎందుకు ఆగిపోతుంది? దానికి నువ్వేళ కారణం అవుతావు? అది తాళిబొట్టు కనిపించడం లేదురా. తాళిబొట్టు కనిపించట్లేదా? అమ్మా ఇక్కడెక్కడో పెట్టుంటారు, ఒకసారి వెతకమ్మా. అన్ని చోట్ల వెతికాను, ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. అమ్మా నువ్వు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఇప్పుడు వెతికితే అది దొరకదు. కొంచెం ప్రశాంతంగా ఒకసారి గుర్తు తెచ్చుకో. నేను వెతుకుతాను, ఉండు. రామ్మా, నువ్వు ఇక్కడ కూర్చో, ప్రశాంతంగా కూర్చో. కూర్చో. అల్లుడు, త్రిశూల్ ఎక్కడ కనిపించట్లేదు. మావయ్య, వాడు కనిపించకపోతే మంచిదే కదా. వాడు కనిపించట్లేదని చెప్పాను కదా, కొంపదీసి వాడు ఏదైనా ప్లాన్ చేస్తే? మావయ్య, శివాని నా పక్కనే ఉండగా వాడేం ప్లాన్ చేస్తే ఏంటి చెప్పు? అక్క కూడా మండపంలో లేదు. అక్కకు మాయ మాటలు చెప్పి వీడేదైనా ప్లాన్ చేస్తే? ఇలా చూడు, అమ్మ వెళ్ళింది త్రిశూల్తో కాదు, వేరే ఏదో పనుందంట. నాకు అది ముఖ్యం కాదులే, నా దగ్గర వేరే ప్లాన్ ఆల్రెడీ ఉంది. పెళ్లి ఆగిపోకుండా ఉండేలా ఏమైనా చేసావా నువ్వు? రేయ్, ఏంట్రా వాడితో ఏదో అంటున్నా? ఏం లేదు బావగారు, తాళి ఎలా కట్టాలి అని అడిగితే చెప్తున్నాడంతే. రేయ్, పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుక్కి ఇదే చెప్పేది నువ్వు? అది అది కొడితే పర్వాలేదు, గిల్లడం ఎందుకు? మావయ్య, ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా నీకు? అది షాకులో వాయిస్ గట్టిగా వచ్చింది. పెళ్ళాకిపోకుండా ఉండేలా ఏం ప్లాన్ చేసావాళ్ళుడు? అది నీకెందుకు? కాదు, పెళ్లి తప్పక జరుగుతుందంటావా? ఖచ్చితంగా జరుగుతుంది మావయ్య. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయితే శివానికి తాళి కట్టేది నేనే. త్రివిక్రమ్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఏం ప్రాబ్లం లేదులే. అల్లుడు, నువ్వేదో స్కెచ్ చేశావు, సూపర్. దొంగరా నువ్వు? మావయ్య, ఎగ్జైట్ అవ్వకు, నార్మల్గా బిహేవ్ చేయి. ఓకే ఓకే అల్లుడు. కంగ్రాట్స్. ఎందుకు? మా అల్లుడు పెళ్ళవుతుంది. అయితే నాకెందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు? సంతోషం, సంతోషమే. మీకు బాగా ఎక్కువ అవుతుంది. పెళ్లి అయిపోనివ్వండి, మీ సంగతి తర్వాత. ఏం చెప్తావులే, అల్లుడితో పాటు మనం కూడా హనీమూన్కి వెళ్దావా? మిమ్మల్ని రూమ్లోకి రానివ్వను. బయట నిలబడి మూన్ చూస్తూ ఉండండి. సారీ తల్లి, సారీ. దొరికిందా?
లేదమ్మా. అమ్మా నువ్వు ఇదే బ్యాగ్లో పెట్టావా? అవునన్నా, నేను ఇందులోనే పెట్టాను. అమ్మా ఇంకోసారి సరిగ్గా గుర్తెచ్చుకో. నువ్వు వేరే ఎక్కడన్నా పెట్టి మర్చిపోయి ఉంటావేమో. నాకు బాగా గుర్తుందిరా, ఇదే బ్యాగ్లో పెట్టాను. అమ్మా లాస్ట్ టైం ఎప్పుడు చూసావమ్మా తాళిని? ఇంట్లో నుండి వచ్చేటప్పుడు మధుమతి ఇచ్చింది. వేరే ఎక్కడైనా పెడితే మిస్ అవుతుందని ఈ బ్యాగ్లోనే పెట్టాను. అప్పుడున్న తాళి ఇక్కడికి వచ్చాక ఎలా మాయమవుతుంది? అమ్మా నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరైనా నీ రూమ్కి రావడం లాంటిది? అంటే తాళిబొట్టు దొంగిలించారు అని చెప్తున్నావా? అయ్యో దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఈ పెళ్ళి ఆగిపోతే అందరూ నన్ను నిందిస్తారు. నేను అందరికీ ఏమని సమాధానం చెప్పాలి? అమ్మా నీకు తెలీదు త్రిశూల్, పెళ్లి పీటల మీద దాకా వచ్చి ఆగిపోతే ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? మన ఇంటి పరువు మర్యాద అన్నీ నాశనం అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా శివాని ఎలా ఉంటుందో ఏంటో. అమ్మా అలా ఏమీ కాదమ్మా. నువ్వు మర్చిపోయి ఎక్కడో పెట్టేసి ఉంటావు అంతే. నా రూమ్లోనో రీ నెంబర్ రూమ్లోనో. అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. అమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, నేను చూసొస్తా. దేవుడా ఏంటయ్యా ఇది ఇలా చేసావు? అమ్మ ఏడిస్తే నేను తట్టుకోలేను. డాడ్, మమ్మీ ఎక్కడా కనిపించట్లేదు. తెలీదమ్మా, నేను కూడా ఎదురు చూస్తున్నాను. అమ్మా నువ్వు ఎక్కడైనా చూసావా? ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఏదో తేవడానికి వెళ్ళింది, వస్తుందిలే. సరే. మధు, నువ్వెందుకు డల్గా ఉన్నావే? ఏం లేదండి, కొడుకు పెళ్లి కదా, అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను. అంతా మంచే జరుగుతుంది, భయపడకు. దొరికిందా? లేదమ్మా, ఎక్కడా దొరకలేదు. అయ్యో దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి నేను? తాళిబొట్టు ఎక్కడుందమ్మా? మధు, తాళిబొట్టివ్వు. తాళిబొట్టు నా దగ్గర లేదమ్మగారు. నీ దగ్గర లేకపోతే ఎక్కడుంది మరి? తాళిబొట్టుని నేను అప్పుడే అమ్మగారికి ఇచ్చేసాను అయ్యగారు. అమ్మగారికి ఇచ్చావా? దమయంతి ఎక్కడా? తనింకా రాలేదు. రీనా, అమ్మకు ఒకసారి ఫోన్ చేయమ్మా. రీనా ఫోన్ చేస్తుంది. మాంగళ్యం కోసమే అనుకుంటా. ఇప్పుడేం చేయాలరా నేను? హలో హలో అమ్మా, ఎక్కడున్నావు నువ్వు? అది నేను రూమ్లో ఉన్నాను. రూమ్లోనా? ఇటు. దమయంతి, మండపంలో పెళ్లి జరుగుతుంది. నువ్వు రూమ్లో ఏం చేస్తున్నావు? అది అది ముహూర్త సమయంలో తాలిబొట్టు లేదంటే ఏంటి అర్థం? రూమ్లో మర్చిపోయాను, అది తీసుకురావడానికే వచ్చాను. దమయంతి, నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? తీసుకొని త్వరగా రా. సరేనండి, వస్తాను. ఏమైందంటమ్మా? ముహూర్తం సమయం కావస్తుంది. తాళిబొట్టు ఎక్కడా అని అడుగుతున్నారు. ఎక్కడుందో తెలియలేదు కదా.